హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. ఈ కటింగ్ కనుక మీరు చూసారంటే వెంటనే మీరు బ్లౌజ్ కట్ చేసేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, క్లిక్ చేయకండి. మీకు బ్లౌజ్ అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇది లైనింగ్ అండి, ఇదైతే ఒరిజినల్ అనమాట. ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాము. చూడండి, మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లైనింగ్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, అంచులు మనకు ఆపోజిట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, అంచులు మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ చివరిని ఒక లైన్ అన్నది డ్రా చేసుకొని ఈ చివరి క్రాస్ లేకోకుండా కట్ చేసుకోవాలి. క్రాస్ లేకోకుండా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు నడుము అంటే బ్యాక్ బెల్ట్ వేస్తాం కదా, దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు, ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇలా ఒక హాఫ్ ఇంచ్ తీసుకుని లైన్ ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవైతే మనం బ్లౌజ్ పొడవు అన్నది తీసుకుందాం. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ హ్యాండ్స్ దగ్గర ఇలా పట్టుకొని బ్యాక్ సైడ్ టక్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ టక్స్ దగ్గర ఇలా పట్టుకొని లాగి ఇలా పెట్టారంటే కరెక్ట్గా పొడవు అన్నది వస్తుంది. బ్లౌజ్ పొడవు అన్నది చూడండి, కరెక్ట్గా సరిపోయింది బ్లౌజ్ పొడవు అన్నది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అన్నది ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకుందాం. బ్లౌజ్ పొడవు అన్నది 13 ఇంచులు వచ్చిందండి, 13 ఇంచులు ఉంది బ్లౌజ్ పొడవు. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో కొలుసుకుందాం. పొడవు అయితే చూసుకున్నాం కదా, పొడవు 13 ఇంచులు. ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము లూజ్ తీసుకుందాం. నడుము లూజ్ తీసుకునేటప్పుడు కాజా పట్టి అన్నది కొలవకూడదు. దీన్ని ఎలా మడత పెట్టుకొని ఇక్కడ నుండి కొద్దిగా ఇలా టేప్ని ఇలా కొంచెం ఇలా చూసుకుంటూ వెళ్ళాలి. ఇలా కొద్దిగా చూసుకుంటూ వెళ్తే కరెక్ట్గా 28 ఉంది, 28 సైజ్ అనమాట. ఇది నడుము లూజ్ 28. ఇప్పుడు మనం నడుము లూజ్ వచ్చేసి 28 సైజ్ కట్ చేస్తున్నాము. 28. ఇప్పుడు 28లోని 4వ భాగం తీసుకొని అది మనం కట్ చేసుకోవాలి. 28లో 4వ భాగం ఎలా తీసుకోవాలంటే 28లోని సగం ఎంత 14 ఇంచులు, 14లో సగం 7 ఇంచులు అనమాట. ఇప్పుడు నడుము లూజు 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ అన్నది చేసుకోవాలి. ఒక మార్క్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ టక్స్ కోసం 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు అన్నది మన ఆప్షన్ అండి. ఎక్కువ కావాలంటే 2 ఇంచులు పెట్టుకోండి, మీడియం సరిపోతుంటే 1.5 కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు కింద నడుము లూజ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం తీసుకున్న ఖర్చుతో పాటు చివరికి ఎంత వచ్చిందని ఒకసారి కొలవండి. 10 2 డాట్లు ఎక్స్ట్రా అన్నది ఉంది. అదే సేమ్ ఇక్కడ పైన మనం షోల్డర్ దగ్గర కూడా అంతే తీసుకోవాలి. సేమ్ ఇక్కడికి వచ్చిందనమాట. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ మనం బ్లౌజ్ పొడవు 13 ఇంచులు తీసుకున్నాం కదా, దానికి ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఖర్చు కోసం తీసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక బాక్స్లా వచ్చింది కదా, ఇందులోనే బ్యాక్ పార్ట్ వస్తుందండి, కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మనం కిందనే ఎంత వచ్చిందో చూసుకొని సేమ్ అంతే మనం పైన బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకున్నాం కదా, అక్కడే ఉండేటట్టుగా అంతే ఉండేటట్టు చూసుకొని ఒక లైన్ అన్నది డ్రా చేసుకుంటూ బాక్స్ లాగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ షోల్డర్ అన్నది ఎంత పెట్టుకోవాలన్నది చూద్దాము. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి, ఎందుకంటే 30 లోపు ఉంది కనుక చిన్న సైజు. అంటే షోల్డర్ కోసం 2 ఇంచులు, నెక్ కోసం 2 ఇంచులు, షోల్డర్ కోసం 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుంటే సరిపోద్ది. 30 కంటే పైన ఉంటే నెక్ 2.5, షోల్డర్ 3 ఇంచులు తీసుకోవాలి. 30 లోపు ఉంటే నెక్ 2 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న సైజ్ బ్లౌజే కనుక 2 ఇంచులు తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుండి మనం చెంక దింపు 5.5 పెట్టుకుంటే సరిపోద్దండి, ఎందుకంటే ఇది బాగా సన్నగా ఉండడం వల్లదనమాట. చెంక దింపు 5.5, పై ఖర్చుతో కలిపి 5.5 ఉండేటట్టు చూడండి. 5.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ మనం పై నెక్ కోసం 5 ఇంచులు తీసుకున్నాం కదా కరెక్ట్గా, అదే 5 ఇంచులు ఇక్కడ కూడా ఉండేటట్టు
కరెక్ట్గా చూసి మార్క్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కూడా పైనుండి 5.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేయండి. ఇది ఎందుకంటే చంక దింపు కోసం అండి, కరెక్ట్గా రావడానికి. ఇలా మనం మార్క్ చేసినట్టుగా ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు చెస్ట్ లూజ్ అన్నది కరెక్ట్గా మనం ఎక్కడైతే చెంక దింపు కోసం మార్క్ చేసామో అక్కడ మాత్రమే చెస్ట్ లూజ్ అన్నది తీసుకోవాలి. ఇప్పుడు ఇది నడుము లూజ్లో 4వ భాగం 7 ఇంచులు వచ్చింది కదా, 7 ఇంచులకి 1 ఇంచు కలుపుకొని తీసుకుంటే చెస్ట్ లూజు కరెక్ట్గా 8 ఇంచులు తీసుకుంటే సరిపోద్దండి. ఖర్చు కోసం 2 ఇంచులు సరిపోయింది. ఇది చిన్న సైజు కనుక చెస్ట్ లూజు 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోద్దండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 7 ఇంచులకు 1 ఇంచు కలుపుకొని 8 ఇంచులు తీసుకుని సరిపోద్ది. ఈ చెంక రౌండ్ తీసుకునేటప్పుడు పైకి కిందకి అలాగా ఎలా పడితే అలా తీసుకోకూడదండి. కరెక్ట్గా 1 ఇంపు ఉండేటట్టు తీసుకోవాలన్నమాట. 1 ఇంపు ఉండేటట్టు ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకొని రౌండ్ స్కేల్లో ఇలా డ్రా చేసుకున్నాక ఒకసారి కొలవాలండి. మనం షోల్డర్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, హాఫ్ ఇంచుని కొలవకోకుండా 1/2 ఇంచు వదిలేసి ఆ కింద నుండి ఇలాగా కొలుచుకుంటూ రావాలి. మనం ఇది మార్క్ చేసాం కదా, ఇలాగా ఇదిగోండి కరెక్ట్గా 7 ఇంచులు అయితే వచ్చింది. సరిపోయింది మనకు కరెక్ట్గానా. ఇది 2 ఇంచులు ఖర్చు కోసం అన్నమాట. ఇప్పుడు ఈ 2 ఖర్చుల్ని స్కేల్తో ఇలాగా ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్నాం కదా, బ్లౌజ్ తీసుకొని నడుము ఎంత ఉందన్నది చెక్ చేసుకోవాలండి. కొత్త బ్లౌజ్తోని మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా ఖర్చు కోసం, అది వదిలేసి దానిపైనుండి బ్లౌజ్ని ఇలా పెట్టి కరెక్ట్గా ఇక్కడ ఒక మార్క్ చేయాలి. ఈ మార్క్ చేసుకుని ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఖర్చు కోసం. ఇప్పుడు ఇది ఒకసారి కొలవండి. ఇప్పుడు ఇది క్రిందికి వరకు కొలిస్తే కరెక్ట్గా 5 ఇంచులకి 2 డాట్స్ అనే ఎక్స్ట్రా ఉంది, 5 ఇంపు ఉంది. కరెక్ట్గా చూడండి, 5 ఇంపులకి 5 ఇంపు ఉంది. అలా కొలుచుకోండి. మనం పై షోల్డర్ కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడైతే 2.5 తీసుకోవాలండి. 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని దీన్ని ఇలాగా స్ట్రైట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పై నెక్ నుండి ఇక్కడ వరకు కూడా క్రాస్గా ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో స్క్వేర్ నెక్ అయితే ఇలా వదిలేసుకోవచ్చండి, కానీ మనం రౌండ్ కట్ చేస్తున్నాం కనుక రౌండ్ కోసం అయితే మళ్ళీ స్కేల్ ఇలా పెట్టుకొని ఇలా రౌండ్గా ఇలా అంటే రౌండ్ వచ్చేస్తుంది. ఇదన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవచ్చు చూద్దాం. ఇక్కడ నుండి మనం తీసుకున్న ఖర్చు వరకు మనం చెస్ట్ లూజ్ ఉంది కదండి, ఈ చెస్ట్ లూజ్ వరకు ఇలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా అన్నారంటే ఇక్కడ ఒక మడత అన్నది వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఒక మడత వచ్చింది. ఈ మడత దగ్గర ఇలాగా లైన్ అన్నది డ్రా చేసుకుంటే మనకి బ్యాక్ డాట్స్ వచ్చేస్తాయి. ఈ బ్యాక్ డాట్స్ అన్నవి 4 ఇంచులు తీసుకుంటే సరిపోద్దండి. కరెక్ట్గా 4 ఇంచులు ఉండేటట్టుగా మార్క్ చేయండి. 4 ఇంచులు. ఇది బ్లౌజ్ పొడవు అన్నది పైనుండి బ్లౌజ్ పొడవు ఒకసారి కొలవండి. 14 ఇంచులు ఉంది కనుక ఇక్కడ 4 ఇంచులు తీసుకుంటే సరిపోద్ది. అదే 15 కంటే ఎక్కువ ఉంటే 4.5 పొడవు తీసుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడైతే మనకు అయిపోయిందండి బ్లాక్ కటింగ్, బ్యాక్ పార్ట్ అయిపోయింది. కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక చిన్న టక్స్లా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ ఒక టక్స్ అన్నది పెట్టుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ డాట్స్ దగ్గర లైన్స్ అన్న గీసాం కదా, ఇక్కడ కూడా
ఇక్కడ కూడా ఒక టగ్ అన్నది ఇచ్చేయండి, సరిపోద్ది. చూసారు కదా బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దామండి. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉంది కదా, దీన్ని ఇంకో మడత కింద వేసుకోవాలి. 4 మడతల కింద లైనింగ్ వేసుకొని దీనంతా ఇలా బాగా సర్దుకున్న తర్వాత ఇలా నీట్గా సర్దుకోండి. ఇప్పుడు ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత క్రాస్లు ఏమి లేకోకుండా ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసి క్రాస్ని అంతా కట్ చేయాలి. ఇప్పుడు క్రాస్ని కట్ చేద్దాం. ఇలా క్రాస్ కట్ అంతా కట్ చేసుకున్నాక ఇక్కడ కింద సైడ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ తీసుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్ దగ్గర లైన్ అన్నది డ్రా చేసుకుందాం. మనం హ్యాండ్ తిరిగేస్తే అంటే క్లాత్ని తిరిగేస్తే 1/2 ఇంచ్ తీసుకోవాలండి. అది మనం హెమ్మింగ్ చేస్తే 1 ఇంచ్ తీసుకోవాలి. మన క్లాత్ అనేది తిరిగేస్తున్నాం, ఎందుకంటే బ్లౌజ్కి వర్క్ వచ్చింది కదా, అందుకే క్లాత్ అనేది తిరిగేస్తున్నాం కనుక 1/2 ఇంచ్ తీసుకున్నాను. 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు మన కొలత బ్లౌజ్ని తీసుకొని బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఇలాగా బ్యాక్ సైడ్ తీసుకొని కొలత బ్లౌజ్ని బ్యాక్ సైడ్ తీసుకొని హ్యాండ్స్ని కరెక్ట్గా ఎక్కడైతే మనం 1/2 ఇంచ్ తీసుకున్నామో దానిపైన ఇలా పెట్టి ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకోండి. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఇలా మోక్ చేసి కరెక్ట్గా హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా మోక్ చేయండి. ఇప్పుడు ఆ లైన్ కా నుండి హ్యాండ్ పొడువు కరెక్ట్గా ఇలా లాగి పట్టుకుంటే కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో మనకు అనిపిస్తుంది. కరెక్ట్గా ఇలా లాగి పట్టుకుని హ్యాండ్ అక్కడ కూడా చిన్న మోక్ అన్నది చేయండి. మోక్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ పొడువు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోండి. హ్యాండ్ పొడుగు అన్నది కరెక్ట్గా 6.5 అలా ఉందండి. కరెక్ట్గా హ్యాండ్ పొడుగు అన్నది 6.5 వచ్చింది. దీనికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు అన్నది పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది జాయింట్ చేస్తాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు అన్నది తీసుకోండి. ఇప్పుడు టోటల్గా అయితే 7 ఇంచులు వచ్చింది. అదే 7 ఇంచుల్ని ఇక్కడ కూడా ఇలా పెట్టి ఇక్కడ ఒక 7 ఇంచుల దగ్గర డ్రా చేసుకోవాలి. 7 ఇంచులు డ్రా చేసుకొని దీన్ని లైన్ ఇలాగా ఇక్కడ ఒక లైన్ అన్నది డ్రా చేసుకుందాం. చాలా ఈజీ అండి. మీరు బాగా విన్నారంటే మీకు వచ్చినట్టే బ్లౌజ్ కటింగ్. ఇలా 7 ఇంచులది డ్రా చేసుకున్నాం కదా ఖర్చుతో కలిపి. ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదా, 5 ఇంచులు వచ్చింది. ఇక్కడ దీనికి 2 ఇంచులు ఖర్చు కోసం కలుపుకోవాలి. 2 ఇంచులు ఖర్చు దగ్గర దీని ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు 7 ఇంచులు వచ్చింది కదా, దాని దగ్గర నుండి పైనుండి 3 ఇంచుల దగ్గర ఒక మోక్ అన్న చేయండి. ఎందుకంటే ఇది చెంక దింపు కోసం 3 ఇంచుల దగ్గర ఒక మోక్ అన్న చేయండి. చేసి ఇక్కడ నుండి కూడా కరెక్ట్గా ఒక 3 ఇంచులు వచ్చేటట్టు ఒక మోక్ చేసి దీన్ని ఇలాగ ఈ లైన్ని ఇలా డ్రా చేయండి. డ్రా చేసాక ఇప్పుడు మనకి చెంక రౌండ్ ఎంత అంటే నడుము లూజ్లో 4వ భాగం ఇందాక 7 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ 7 ఇంచులు ఇక్కడ ఉండేటట్టు ఈ చివరి నుండి ఇలా టేప్ పెట్టుకొని కరెక్ట్గా 7 ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక లైన్ అన్నది డ్రా చేయండి. ఇక్కడ నుండి ఖర్చు కోసం 2 ఇంచులు అన్నది ఒక మోక్ చేయండి. ఇక్కడ 2 ఖర్చు కోసం 2 ఇంచుల దగ్గర ఒక మోక్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనం చెంక దింపు కోసం అదే చెంక రౌండ్ చెంక లూజు 7 ఇంచులు తీసుకున్నాము, 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాము. ఇప్పుడు పైనుండి 2 ఇంచుల దగ్గర ఒక మోక్ చేయండి. 2 ఇంచుల దగ్గర ఒక మోక్ చేసి ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ తీసేది ఏంటి చెంక లూజ్ తీసుకున్నాం కదా, ఈ చెంక లూజ్ దగ్గర నుండి ఇలాగా ఒక లైన్ అన్నది డ్రా చేయండి. డ్రా చేసాక మళ్ళీ ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మోక్ అన్నది చేయండి. ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మోక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం 2 ఇంచుల దగ్గర మోక్ చేసాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ కిందకి మోక్ చేసి ఇక్కడ నుండి ఇలాగా లైన్ అన్నది ఇలాగా వెళ్ళిపోతే సరిపోతుందండి. 2 ఇంచులు తీసుకున్న దగ్గర ఒక 1/2 ఇంచ్ కింద తీసుకొని ఇక్కడ నుండి ఇలా ఇచ్చారంటే రౌండ్ వెళ్ళిపోద్ది.
ఇప్పుడు మనం ఈ మార్కింగ్ని ఇలాగా మార్క్ చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్. ఫస్ట్ 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఎక్కడైతే మనం చంక్ లూజ్ తీసుకున్నామో దానికి క్రాస్గా లైన్ కలుపుకొని మళ్ళీ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసి 1 ఇంచ్ కంటే అలా కొద్దిగా ఇలా ఈ లైన్లో కలుపుకుంటూ వెళ్ళాలి. వెళ్ళారంటే చంక రౌండ్ అన్నది బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని చంక రౌండ్ ఇది అయిపోయిందండి. దీన్ని కట్ చేసుకుందాం. ఇదిగోండి, చూసారు కదా, హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం కదా, చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా చంక్ లూజ్ దగ్గర ఒక టగ్ అన్నది ఇవ్వాలండి. టక్స్లా పెట్టుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక టక్స్లా పెట్టుకొని అలాగే హ్యాండ్ సెంటర్ దగ్గర కూడా ఒక టక్స్ అన్నది పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్నాక ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఇప్పి ఇందులోని ఒకవైపు హ్యాండ్కి లూత్ తీసుకోవాలండి. ఆ లూత్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మనం లూజ్ దగ్గర అంటే ఖర్చు కోసం ఇక్కడ ఒక మార్క్ చేసాం కదా, ఈ టగక నుండి మనం హ్యాండ్ సెంటర్కి ఇలాగా ఈ 2 ఫోల్డింగ్ని ఒకవైపు పెట్టి ఇలాగా సమానంగా ఇక్కడ ఒకటి ఇలా రఫ్ చేశారంటే ఇక్కడ ఒక లైన్ పడుద్ది. ఇలా రఫ్ చేసుకున్నాక ఎక్కడైతే ఈ లైన్ అన్నది వచ్చిందో అక్కడ చిన్న మార్క్ చేయండి. చిన్న మార్క్ చేసి దాని హ్యాండ్ లోతు కోసం 30 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ కరువు అన్నది తీసుకోవాలి. ఎక్కడైతే మనం 2 ఇంచుల దగ్గర ఒక టగ్ అన్నది పెట్టామో అక్కడ నుండి కొంచెంగా ఇలాగా ఈ మార్కింగ్లో కలిపి మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెంగా ఇలా కలుపుకుంటూ వెళ్ళి ఈ హ్యాండ్ సెంటర్కి కలిపేసుకోవాలి. ఇంతేనండి హ్యాండ్. ఇప్పుడు దీన్ని ఈ కరువుని కట్ చేసుకుందాం, ముడతలు రాకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, ఇక్కడ మనం లూజ్ తీసినట్లుగా ఇక్కడ కూడా ఒక చిన్న తగ్గేది పెట్టండి. ఇక్కడ కూడా ఇలాగా ఒక టగ్ అన్నది పెట్టారంటే అంతేనండి, హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది హ్యాండ్ కటింగ్ అయితే. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటున్నామండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ తీసుకొని మనం కట్ చేసిన దాన్ని తీసుకొని ఇలాగా క్లాత్ క్రాస్గా ఉండేటట్టు వేసుకోవాలండి. క్రాస్గా ఉండేటట్టు ఈ బ్యాక్ పార్ట్ని వేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే యాజ్గా లైన్స్ అన్నవి డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ అన్నది కట్ చేద్దాం. ఇది ఎందుకంటే కరెక్ట్గా మనం శంఖదింపు దగ్గర అంటే లోతు తీసుకుంటాం కదా, అందుకని కరెక్ట్గా 5.5 దగ్గర ఈ టగ్స్ వచ్చేటట్టు మనం ఒరిజినల్ బ్యాక్ పార్ట్ని చిన్న రఫ్ చేసామంటే కింద మార్కింగ్ పడిపోద్ది. దీన్ని ఇలాగా లైన్స్ అన్నవి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి కరెక్ట్గా 2 ఇంచుల దగ్గర ఒక మోకాన చేయండి. 2 ఇంచులకు ఒక మోక్ చేసి ఇక్కడ ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది బ్యాక్ పార్ట్ కనుక దీంట్లో ఫ్రంట్ పార్ట్ తీయాలి కనుక, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లోనే సేఫ్ బెల్ట్ వస్తుంది కదా, అందుకని బ్యాక్ పార్ట్ నుండి ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచులు అన్నవి తగ్గించుకోవాలి. ఇప్పుడు 2 ఇంచుల దగ్గర మనం తగ్గించుకున్నాం 2 ఇంచులు, బ్యాక్ పార్ట్కి 2 ఇంచుల దగ్గర మోక్ చేసుకుని అక్కడ ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ అన్నది డ్రా చేసుకున్నాక ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్ కానివ్వండి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నుండి 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ నుండి మళ్ళీ 2 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే చెస్ట్ కోసం అండి, టక్స్ కోసం. 2.5కి
ముందు ఒక మార్క్ చేసి అక్కడ నుండి 2 ఇంచులకి ఒక మార్క్ అనేది చేయండి. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజే కనుక పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 2.5 3 ఇంచులు తీసుకోవాలి. ఇది చిన్నదే కనుక 2 ఇంచులే తీసుకున్నాను. కిందకి ఇంకొక హాఫ్ ఇంచ్ కిందకి డ్రా చేసి ఇక్కడ ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ షేప్ అన్నది బాగా రావడానికి మనం ఒక హాఫ్ ఇంచ్ కింద తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ కింద తీసుకున్నాక ఈ చివరిని కూడా ఒక హాఫ్ ఇంచ్ అన్నది పైకి మోక్ చేయండి. హాఫ్ ఇంచ్ పైకి మోక్ చేసి ఇప్పుడు వీటిని ఇలాగా లైన్స్ లాగా కలుపుకోవాలండి. ఇలాగ లైన్స్ లాగా కలుపుకొని ఇక్కడ ఇలాగా కొంచెంగా ఇలాగా కలిపారంటే ఫ్రంట్ షేప్ అన్నది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫ్రంట్ షేప్ అన్నది కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ మనం బుక్స్ పెట్టి కాజేపట్టి దగ్గర లూజ్ రాకోకుండా ఉండాలంటే యువతలకు కూడా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా మాక్ చేసుకొని ఈ పైనుండి కిందనే ఇలా చిన్నది క్రాస్గా కట్ చేశారంటే బుక్స్ పట్టి కాజేపట్టి దగ్గర లూజ్ అన్నది రాకోకుండా షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా పెంచుకోండి. ఇక్కడ పెంచాం కదా అని చెప్పి పై చెంక రౌండ్ దగ్గర పెంచకూడదండి. కింద మాత్రమే పెంచి క్రాస్గా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది చెస్ట్ లైన్ అన్నది చూసారు కదా. ఇప్పుడు మనం షోల్డర్ కట్ చేసుకున్నాం పైన ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ మోక్ చేసుకున్నాం కదా. ఇక్కడ మోక్ చేసాము షోల్డర్ కోసం. ఇక్కడండి ఒక హాఫ్ ఇంచ్కి మనం షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా. ఈ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మోక్ చేసి ఇక్కడ ఒక లైన్ అన్నది డ్రా చేయాలి. డ్రా చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఎంత ఉందన్నది మనం ఖర్చుతో కొలవకూడదండి. ఖర్చు తీసేసి ఖర్చు కింద నుండి ఇలాగ బ్లౌజ్ పెట్టుకొని ఇలాగా టైట్గా ఇలా లాగి పట్టుకొని ఇక్కడ ఒక మోక్ అన్నది చేయాలి. ఖర్చు కోసం ఒక పోవించు పైకి చేయాలి. చూసారు కదా ఎలా తీసుకోవాలో ఫ్రంట్ పార్ట్. మనం ఇక్కడ షోల్డర్ కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లోనే. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ అలాగే వస్తుంది కదా. ఇప్పుడు మన కిందనే 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ అన్నది చేయాలి. 2.5 ఇంచుల దగ్గర మార్క్ అన్నది చేసి దీన్ని ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా డ్రా చేసుకొని ఈ రెండింటిని కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకోండి. స్క్వేర్ కావాలంటే అలా ఉంచుకోవచ్చు, కానీ మనం రౌండ్ కట్ చేస్తున్నాం కనుక రౌండ్ స్కేల్ తీసుకొని దీన్ని ఒకసారి ఇలాగా రౌండ్గా మార్క్ చేసుకున్నారంటే బాగా వస్తుంది. ఇక్కడ చిన్నది మనం ఉక్స్ పెట్టి కాజీ పెట్టి వస్తుంది కదా, అందుకని నెక్క దగ్గర నుండి ఇక్కడికి ఇలాగ చిన్నది క్రాస్గా ఒక పావుని చుండేటట్టు మార్క్ చేసుకున్నారంటే ఉక్స్ పెట్టి కాజా పెట్టి కూడా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ లూజ్ తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి లూజ్ తీసుకోవాలి. అందుకని మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అన్నది కిందకి మార్క్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ లూజ్ అన్నది తీసుకోవాలండి. అందుకు ఇలాగ హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలాగా కలిపేస్తారంటే చాలు, ఫ్రంట్ లూజ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ పైన 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసాం కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే 2 ఇంచుల దగ్గర మార్క్ చేసి ఇక్కడ ఈ లైన్ని ఇలా డ్రా చేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ అయిపోయినట్లేనండి. మనం ఈ టక్స్ అన్నది స్టిచ్చింగ్ వీడియోలోనైతే చూపిస్తున్నాను. సేమ్ ఇలా కట్ చేసుకొని తీసుకోండి. స్టిచ్చింగ్లోనైతే డాట్స్ చేసేటప్పుడు అయితే నేను కొలత నేను చూపించబోతున్నాను. నా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లెంత్ అనేసి చూడడం మానేకండి, చివరి వరకు చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. అయితే సేఫ్ బెల్ట్ కట్ చేసుకున్నామండి. సేఫ్ బెల్ట్ కోసం ముందు మన లైనింగ్ క్లాత్లు 2 ఉన్నాయి కదా, వీటిని ఇలాగా 2 మడతల కింద వేసుకోవాలి. ఇలా 2 మడతల కింద వేసుకొని మనకు 2 సేఫ్ బెల్ట్లు కావాలి కదా, అందుకని 2 మడతల కింద వేసుకోండి. 2 మడతల కింద వేసుకొని ఈ చివర క్రాస్ లేకోకుండా లైన్ డ్రా చేసుకోవాలి.
లైన్ డ్రా చేసుకొని ఈ క్రాస్ లేకుండా కట్ చేయండి. దీన్ని స్ట్రైట్గా ఉండేటట్టుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఒకసారి ఇలా మనం పెట్టి కొలవాలండి. బ్యాక్ పార్ట్ని ఇలా కొలుచుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మొక్కన చేయండి. మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రంట్ ఉక్స్ పట్టి వైపు 3.5 ఉండాలి. 3.5 ఉక్స్ పట్టి వైపు. ఇటువైపు మనం జాయింట్ల వైపు 3 ఇంచులు తీసుకుని సరిపోతుందండి. 3 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ నుండి 3.30కి ఒక మార్క్ చేయండి. కిందన కూడా సేమ్ 3.30కి ఒక మార్క్ చేసి సెంటర్లో ఒక లైన్ అన్నది డ్రా చేసుకోండి. అర్థమైంది కదా. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 3.5 తీసుకుంటూ పొడుగు సరిపోతుంది. ఎందుకంటే 1/2 ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోయిన తర్వాత 3 ఇంచులు అయితే ఉంటుంది, సరిపోద్ది. 3.5 తీసుకోండి. ఈ చివర ఖర్చు వైపు వచ్చేసరికి 3 ఇంచులు తీసుకోండి. ఈ మిడిల్కి వచ్చేసరికి, మధ్యలోకి వచ్చేసరికి 3.30 దగ్గర ఒక మార్క్ చేసి అక్కడ 3.30 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 2.30 ఉండేటట్టుగా ఒక మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఖర్చుతో కలిపి చెప్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్నారంటే సరిపోతండి. ఇప్పుడు దీన్ని ఇలాగా క్రాస్గా మార్కింగ్ ఎలాగైతే చేసామో సేమ్ అలాగా కొద్దిగా కలుపుకుంటూ ఈ లైన్స్లోకి ఇలా కలిపేసుకోవాలండి. ఈ మార్కింగ్ ఎలా కలిపారంటే షేప్ బెల్ట్ అన్నది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది నేను 30 లోపు ఉన్న వరకు చెప్తున్నానండి కటింగ్. సేమ్ ఎలా కూడా మీరు కట్ చేస్తారంటే మీకు వెంటనే బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు మనం తెలియడం కోసం ఇది ఇప్పుడు చిన్న టగ్ అన్నది చిన్న టక్స్ అన్నది పెట్టుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి అని తెలియడం కోసం. చూసారు కదా, షేప్ బెల్ట్ అయితే అయిపోయిందండి. షేప్ బెల్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ తీసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ బెల్ట్ వేస్తాం కదండి, దానికోసం ఇలా క్రాస్ లేకుండా స్ట్రైట్గా ఇలా క్రాస్ అంతా తీసి ఇక్కడ నుండి ఒక 1 ఇంచి ఒక ఇంచి లేదా 1.5 ఇంచ్ ఉండేటట్టు తీసుకోవచ్చు. ఇలాగా స్ట్రైట్గా ఉన్న పీస్ని ఇలా కట్ చేసుకున్నారంటే ఇది బ్యాక్ సైడ్ బెల్ట్ కోసం అండి. ఇవి ఇలా ఇవి ఎందుకంటే మనం నెక్ పీసుల కోసం అండి. నెక్ పీసుల కోసం క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం తీసుకున్నది రౌండ్ కనుక రౌండ్కి క్రాస్గానే కట్ చేసుకోవాలండి, స్ట్రైట్గా కట్ చేయకూడదు. ఇలా తీసుకొని మిగిలిన పీస్ని ఇలా తీసుకొని ఇలా క్రాస్గా పెట్టుకొని ఒక స్కేల్ని ఇలాగా ఒక స్కేల్ ఎంతైతే ఉంటుందో అంత వెడల్పు ఇలాగ మనం డ్రా చేసుకున్నామంటే మనకి ఇలాగ మెడపట్టీలు అన్నవి వేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇలా డ్రా చేసుకోండి. రౌండ్కి ఖచ్చితంగా స్క్వేర్గానే వేయాలండి మెడపట్టి. ఇలా డ్రా చేసుకోండి. అలా మన దగ్గర ఎన్ని పీసులు అయితే ఉంటాయో వాటిలన్నిటినీ కూడా ఇలాగా ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా ఉన్న పీసులు కూడా కిందన మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తాం కదా, వాటి కోసం ఇలాగా ఒక క్లాత్ని 2 నుండి 3 ఇంచులు ఉండేటట్టుగా ఇలా కట్ చేసుకొని స్ట్రైట్గా ఉన్న పీసులు తీసుకోండి. ఇది ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం అండి. చూడండి అయిపోయింది. మన బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి మొత్తం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేయలేదు కదా, బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలాగా బ్యాక్ పార్ట్ తీసుకొని దీనికి నెక్ అన్నది కట్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ నెక్ అన్నది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కటింగ్ అంతా అయిపోయింది, లైనింగ్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ అన్నది ఎలా కట్ చేయాలో చూద్దాం. చూడండి, అయితే మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒరిజినల్ మీద పెట్టి కట్ చేస్తాము. ఇలాగా
లైనింగ్ మీద ఇలా పెట్టుకొని సర్దుకొని పిన్స్ పెట్టుకోవాలండి. అప్పుడే క్లాత్ అన్నది కదలకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలాగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా ఖర్చు ఒరిజినల్కి లైనింగ్ కంటే ఒరిజినల్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకొని ఇలాగా కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ అయిపోయినట్లేనండి. చాలా సింపుల్గా అయిపోద్ది బ్లౌజు. చూసారు కదా. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేశాను. ఇదిగో పిన్స్ పెట్టి ఇలా ఒరిజినల్ ఇలా ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇలాగా కట్ చేసాను. పిన్స్ కంపల్సరీ పెట్టుకోవాలండి. పిన్స్ పెట్టుకొని కట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు సేఫ్ బెల్ట్ని కూడా సేమ్ అలాగే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా ఇలాగా చూసారు కదా. సేఫ్ బెల్ట్ కూడా పిన్ పెట్టి కట్ చేసాను. అయిపోయింది కదా సేఫ్ బెల్ట్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి. హ్యాండ్స్ కోసం కొంచెం ఇలాగా కిందకి పెట్టుకొని ఖర్చు వస్తుంది కదా, అందుకోసం ఇలా కింద పెట్టుకొని యాస్టీజ్గా ఇలాగా ఒక 1/2 ఇంచ్తో ఇలాగా ఉందో సేమ్ అలాగా కట్ చేసుకుంటే అయిపోయింది. చూసారు కదా. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఈ మిగిలిన క్లాత్లోని మనం సేఫ్ బెల్ట్కి ఎక్స్ట్రా లేస్ అన్న వేసుకోవచ్చు. అది చూసారు కదా. వీడియో మొత్తం అయిపోయింది. బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కలగడానికి ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే బ్లౌజ్ కటింగ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నది ఒకసారి కామెంట్ కూడా చేయండి.